డాక్టర్ గారు, మాకు పెళ్ళై 6 నెలలైంది. నాకు అంగం బాగానే గట్టిగా ఉంటుంది, అయినా యోనిలోకి వెళ్ళదు. నా భార్య వయసు నాకంటే 6 సంవత్సరాలు తక్కువ. అందువల్లే అంగం దూరడం లేదా? భార్య వయసు తనకంటే 6 సంవత్సరాలు తక్కువ ఉంది కనుక అంగప్రవేశం జరగట్లేదు అని నేను అనుకుంటున్నాడు. అదేం కాదు. మరి అమ్మాయికి అది చిన్నదిగా ఉంది ఈయనకంటే. బహుశా ఆమెకి ఇతను చూస్తే భయం వేస్తూనేమో, లేదా సెక్స్ అంటే భయం ఉండొచ్చు అమ్మాయికి. కొంచెం చిన్నపిల్ల కదా, కొంచెం భయం ఉంటుంది. కొంచెం ఆడపిల్ల సెక్స్ అంటే భయం ఉంటుంది. సెక్స్ అంటే భయం సెక్స్ చేయబోయేసరికి వాళ్ళల్లో యోని దగ్గర యోని రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రం దగ్గర కండాలు బీసుకుపోతాయి. దాన్ని వజినిస్మస్ అంటారు. వజినిస్మస్ అనేది యోని దగ్గర కండర సంకోచం అన్నమాట. ముడిచిపోతాయి, బీసుకుపోతాయి. ఇంకా ఎంత వాడు ప్రయత్నం చేసినా సరే యోనిలోకి పురుషాంగం వెళ్ళదు. ఇప్పుడు ఈయన భార్య విషయంలో భార్యకి తెలియని భయం ఉంటుంది అన్నమాట, వజినిస్మస్. ఆ యోని కండరాల సంకోచం వల్ల బిగుసిపోవడం వల్ల అంతేగాని ఈయన బాగానే గట్టిపడి ఉంటుంది. ఎంతసేపు ప్రీతినా, ఎంత చేద్దామన్నా, ఎంత అంగప్రవేశం చేద్దామని చేయలేకపోతున్నాడు. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు కలిసి డాక్టర్కి వెళ్ళాలి, కౌన్సిలింగ్ పొందాలి. ఆమెలో తెలియని భయం ఉంది, ఆ భయాన్ని తిరిగిందాలి కౌన్సిలింగ్ ద్వారా. సరైన సెక్స్ ఎడ్యుకేషన్ కలిగిస్తే ఆమెలో భయం తిరుగుతుంది. భయం తిరిగి అంతే, ఇందుకనే లేక అదే. అంతేగాని ఆమె వయసు చిన్నది కనుక యోని చిన్నదిగా అంచేత ఈ అంగం పట్టట్లేదు, ఈ అంగం పెద్దదేని. ఈయన అందరు అంగాలు ఒకటేలా ఉంటాయి. ఏ విషయంగా సరే అంగ పరిమాణం ఒకటేలాగా ఉంటుంది. అలాగే ఆడవాళ్ళ యోని ఒకటేలాగా ఉంటుంది. ఏం తేడా ఉంది, కొద్దిపాటి తేడా చూడండి. కానీ యోని వయసు చిన్నది కనుక యోని సన్నగా ఉండి దాంట్లో అంగప్రవేశం జరపడం అనేది లేదు, ఉండదు, జరగదు. అది కాదు. తెలియని భయం ఆమెని కంట్రోల్ చేస్తుంది. చేత ఆయన ఆవిడ ఇద్దరు డాక్టర్ వెళ్ళాలి. అలాగే కొంచెం లూబ్రికెంట్, మన కౌన్సిలింగ్ చేస్తే మనసు ప్రశాంతంగా అయిపోతుంది. అక్కడ లూబ్రికెంట్ రాసి వేలు పెట్టి ఇలా చెప్పి వెడల్పు చేస్తే, వేలు పెట్టి వెడల్పు చేస్తే యోని వెడల్పోదు. ముందు భయం లేకుండా ఉండాలి. తర్వాత లూబ్రికెంట్గా ఏదైనా జెల్ రాయొచ్చు, రాసి చేసి ఆవిడ చేతితో పురుషాంగం పట్టుకుని యోని భాగంలో ప్రవేశపెట్టుకుంటే వెళుతుంది. అంతకనే కానీ ఇంకేం కాదు. అది కేవలం ఆమె భయం వల్ల జరుగుతుంది. వదిలిస్తుందంటే అంటాం, అది యోని కండర సంకోచం తప్ప ఇంకేం కాదు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.